రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. రేవంత్ రెడ్డి గారు ఏపీలో షర్మిలమ్మకు సపోర్టుగా కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారా? ఇప్పుడు ఈ వార్త వైరల్గా మారింది, సామాజిక మాధ్యమాల్లో కూడా కోడే కూస్తోంది. మరి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఏపీలో ప్రచారం నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరికి లాభిస్తుంది, అదేవిధంగా మరి దీనికి అంతర్గతంగా ఏమైనా సమీకరణాలు ఉన్నాయా అంటూ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట, అనుమానాస్పద కొన్ని వ్యాఖ్యలు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇదే సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక అంశం మీద మనతో పాటు మనోభావాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎగ్గుల శ్రీనివాస్ గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. రైట్, అదేవిధంగా టీడీపీ నుంచి ఓలేటి రాము గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాము గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరి ఏపీ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఏపీ పిసిసి చీఫ్ షర్మిలతో కలిసి ప్రచారం నిర్వహించబోతున్నారు. మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి రేవంత్ రెడ్డి గారు అనగానే అప్పట్లో గతంలో మనకి టీడీపీ అన్న భావన వినిపించేది, టీడీపీ నుంచే బయటకు వచ్చారు ఆయన. మరి ఇప్పుడు ఒకవేళ ఏపీ కంటూ వస్తే షర్మిలమ్మకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే మళ్ళీ టీడీపీ భుజాన్ని వేసుకుంటారా అన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న వాదన, ఒక విమర్శ, ఒక కామెంట్. మీరేమంటారండి? ముందుగా రాము గారు. వాస్తవంగా అయితే జనం అనుకుంటున్నట్టుగా చాలా మందిని టీడీపీ పార్టీ తయారు చేసిందండి. ఈవెన్ కేసీఆర్ గారి దగ్గర నుంచి అందరూ కూడా టీడీపీ మనుషులే. ఇవాళ కొత్తగా ఇవాళ ఈ యొక్క సీఎం గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదండి. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ రాజకీయ పరంగా వ్యక్తిగతంగా ఈ యొక్క సిస్టమ్ లో మార్పులే తప్ప ఎక్కడ చూసినా మొత్తం కూడా టీడీపీ జనమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని ఈ యొక్క వద్దు అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజలందరూ వచ్చారండి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ ప్రచారం చేసినా, అదే విధంగా షర్మిల గారు ప్రచారం చేసినా గానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆదరించే పరిస్థితి లేదు. అదే విధంగా పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీ పార్టీని కూడా ఆశ్రయించే పరిస్థితి కానీ ఆదరించే పరిస్థితి కానీ ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజలు లేదండి. ఇవాళ ఏదన్నా కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకొస్తుందంటే వాళ్ళ వ్యూహంలో భాగంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తామే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో బతికే పరిస్థితి లేదండి. ఈ ఒక్క ఛాన్స్ అనేది వైసీపీకి అయిపోయింది. వాళ్ళ నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఘన విజయం సాధించబోతుందని చెప్పి జనం అంతా చెప్పుకున్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్పుకున్నారండి. దానికి నిదర్శనం ఇవాళ ఇదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే విధంగా నిన్న కాక మొన్న కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ అడ్రస్ లేకుండా పారిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇవాళ వైసీపీ గాని కాంగ్రెస్ పార్టీలో గానీ మిడకల రాజకీయాలు జరుగుతున్నాయి అంటానికి ఇది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి. రాము గారు, ఇప్పుడు మొన్న తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగిన క్రమంలో మరి ఖమ్మం ఆ పరిసర ప్రాంతాల్లో కూడా టీడీపీ శ్రేణులు మరి కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా మద్దతు పలికిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు అదే అక్కడ సీన్ రిపీట్ కాబోతుందా? అంటే మొన్న మీరు సహాయం చేశారు కాబట్టి టీఎస్లో, రేపు ఒకవేళ మరి రేవంత్ రెడ్డి గారు కూడా మరి టీడీపీకి ఏమైనా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళ టీడీపీకి సహాయం చేసే పరిస్థితులండి. ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ టీడీపీ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. అదే విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లే అయ్యిద్దని చెప్పి కూడా జనమంతా ఫిక్స్ అయ్యారండి. వాళ్ళు ఎవరు వచ్చినా గానీ ఈ ఫలితాలను మార్చలేదు. ఖచ్చితంగా టీడీపీ జనసేన కూటమి ఏదైతే అది ఉందో అది ఖచ్చితంగా ఈ యొక్క ఘన విజయం సాధించదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి. శాశ్వత మిత్రత్వం, శత్రుత్వం అనేది రాజకీయాలలో ఉండబోవు. మరి మొన్న వారు సహాయం చేశారు కాబట్టి మరి రేపు వీరు సహాయం చేసే ఛాన్స్ లేదంటారా ఏపీలో? అంటే ఇక్కడ వాస్తవంగా ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బతికే పరిస్థితి లేదండి. నిన్నగాక మొన్న చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వాళ్ళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీని నమ్మి వచ్చే పరిస్థితి లేదు. కాకపోతే తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ కి పగ్గాలు వచ్చినాయి కాబట్టి ఈ పక్క రాష్ట్రంలో తిరగబోతే బాగోదనే ఉద్దేశంతో మొక్కుబడిగా తిరుగుతుమే తప్ప ఇక్కడ ఓట్లు వచ్చే పరిస్థితి లేదండి. ఏదేమైనా కానీ తెలుగుదేశం పార్టీకి విజయమే తప్ప ఎటువంటి అపశకునం ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినా గానీ అక్కడ తెలుగుదేశం జెండా కనపడిద్ది, అదే విధంగా ఇంకోళ్ళు వచ్చినా గానీ ఇక్కడ తెలుగుదేశం జెండానే కనపడే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. రైట్ అండి. ఇంకో విషయం చెప్పండి, మరి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే ఏదో అంటాం కదా, మన ఉదాహరణ ఉంది. మరి మీకు కలిసి వచ్చే కాలం ఓట్ల రూపంలో ఉంది అనుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి రాక మీకు ఫెచ్చింగ్ కాదంటారా టీడీపీకి?
రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాస్తవంగా నేను ఫస్ట్ చెప్పానండి, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న సభ్యులే వీళ్ళందరూ. అక్కడికి ఈవెన్ కేసీఆర్ గారు కదా తెలుగుదేశంలో ఓనమాలు రుద్ది మరి ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు. అదే విధంగా అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఆ రోజుల్లో ఆయనకి తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ వెళ్ళిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని ఎక్కడ కూడా ఆయన డివైడ్ అయ్యి కానీ లేదా ఇంకో రకంగా మాట్లాడింది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అండి. ఓకే, బోలేట్రామ్ గారు ఉత్సాహంగా ఉన్నారు. మరి అంటే మీ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం మీలో కూడా కనిపిస్తుంది. ఇక పోయి వైసీపీ కూడా వైఎస్ఆర్సీపీ కూడా మా టీడీపీ శ్రేణులనే మరి లెక్కలు వస్తున్నాయేమో. ఎస్ శ్రీనివాస్ గారు, మరి మీరేమంటారండి ఆయన రాక? నమస్తే ప్రసాద్ అన్న. నమస్తే రామన్న. ఫస్ట్ రామన్న, చంద్రబాబు నాయుడు పునాది, రాజకీయ పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయన్న? ఏ పార్టీ నుంచి వచ్చాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచే వచ్చాయి పునాదులే అవి. మీరు ఆర్ల రామకృష్ణ గారు వచ్చారు పిల్ల కాంగ్రెస్ వృద్ధ కాంగ్రెస్ అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీరు తెలుగుదేశము పార్టీ నారా చంద్రబాబు నాయుడుది కాదు, ఎన్టీ రామారావు గారిది. అది కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి పిల్లనిచ్చిన దాఖలాల్లో అంటే దాన్ని ఏమంటారంటే అనకూడదేమో కానీ అడ్డగోలుగా దొడ్డిదారుల్లో పగ్గాలు చేజిక్కించుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఏది? తెలుగుదేశం గవర్నమెంట్ ఇవి. సో కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి అతను. నువ్వు మళ్ళీ వేరే వ్యక్తి ఏం కాదు, అతనే సొంతంగా పార్టీ పెట్టిన వ్యక్తి ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు. సో ఎనీహో, ఇప్పుడు రామన్న ఒక మాట అన్నారు. ఏమన్నారు? ఇప్పుడు వీళ్ళు రేవంత్ రెడ్డి అయితేనేమి, కేసీఆర్ గారు అయితేనేమి అందరూ తెలుగుదేశంకి ఉన్నటువంటి మద్దతు. తెలుగుదేశం వాళ్ళే వీళ్ళందరూ. లేదన్నప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆల్మోస్ట్ తెలుగుదేశం క్యాండిడేటే. ప్రత్యేకంగా అతను కాంగ్రెస్ అనేం లేదు. ఎందుకు తెలుగుదేశం అని పర్టికులర్ గా బల్ల గుద్ది చెప్తున్నానంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు ఉన్న పలంగా రావడానికి కారణం వాళ్ళ శిష్యుడైన రేవంత్ రెడ్డి ఈ రోజు బెయిల్ మీద వచ్చి ఈ రోజు పాలన సాగిస్తున్నాడు, కాంగ్రెస్ లోకి వెళ్ళి పాలన సాగిస్తున్నాడు అంటే దానికి కారణం వాళ్ళ గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే. సో తెలంగాణలో శిష్యుడు పాలన, ఆంధ్రప్రదేశ్ లో గురువుకి పాలన కావాలా అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం ఎక్కడా రాదు. ప్రజలు ఏవి బ్రహ్మరథాలు పట్టి చాలా అయిపోయింది. ప్రజలకు గుడ్డి వాళ్ళు కాదు, ఇంకోటి ఎవరు ఆలోచించడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఉన్న పలంగా ఈరోజు మనం రావడానికి, ఉన్న పలంగా ఈరోజు ఉండడానికి కారణము అతను కాంగ్రెస్ నుంచి వచ్చి ఇక్కడ ఒలిపించేది ఏంది లేదు. వాళ్ళు ఒక గ్రూపులుగా వచ్చి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ తో, సెంట్రల్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ తో ఒక మగాడిగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర కోసం అడ్డుగోలుకు వేస్తా ఉంటే చనిపోయిన తన తండ్రి అయినటువంటి అదే స్వతహాగా తన తండ్రి అయినటువంటి చావుకి చచ్చిపోయినారని తెలిసినప్పుడు ఎంతో మంది ఆత్మ ఆ గుండెలు ఆగిపోవడానికి, ఆ గుండెలకు ఓదార్చడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వలేని ప్రభుత్వము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎదిరించి ఓదార్పు యాత్ర చేయడం జరిగింది. ఓదార్పు యాత్రలో నుంచి వచ్చి ఒక్కళ్ళని ఎదిరించి ఈ రోజు సామాన్య ప్రజలందరూ కలిసి అభివృద్ధి దిశగా వెళ్లాలనే ఉద్దేశంతో, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో బ్రహ్మరథం బట్టి అధికారం ఇవ్వడం జరిగింది. ఓకే, ఎస్ కంటిన్యూ ప్లీజ్. శ్రీనివాస్ గారు, సిగ్నల్ వస్తాయండి. హలో, ఎస్ ప్లీజ్. అయిపోయిందా అన్నగారు? అయిపోయిందా? ఓకే శ్రీనివాస్ గారు, ఓకే కంప్లీట్ చేయండి శ్రీనివాస్ గారు. మీరు వెన్నుపోటు గురించి మాట్లాడారు కదా, మాట్లాడు. నువ్వు మాట్లాడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడతావు, నేను విన్నాము. మేము మాట్లాడేందుకు విన్నాను. ఎందుకంటే మీరు 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీలో పెద్దలుగా ఉన్నారు కాబట్టి, 40 ఏళ్ల అనుభవంలో పెద్ద లీడర్ గా ఉన్నారు కాబట్టి, సీనియర్ లీడర్ గా ఉన్నారు కాబట్టి కొద్దిగా మా మాటలు కూడా వినండి. హలో, 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది అని చెప్పి ప్రత్యేక రాజధాని నిర్మాణం చేపడతారని ఎందుకు ఇది కూడా జరిగిందంటే, వీళ్ళు చేసిన కుట్రల్లో భాగంగా తెలంగాణలో కూడా వీళ్ళ నడవాలని చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో ఇవాళ రేవంత్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చారు.
సో అప్పుడు జరిగిన దాంట్లోనే ఉన్న పలంగా అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ అప్పుడున్న వాళ్ళ ఉన్న పలంగా విడదీస్తే మూటాముళ్ళు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి చంద్రబాబు నాయుడు బట్టలతో బయటకు ఉన్న కట్టుబట్టలతో బయటకు వచ్చిన వ్యక్తి. సో ఇవాళ చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో వచ్చి అరిచేతుల్లో రాజధాని జీవించి ఇవాళ ప్రజలు నమ్మారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి నమ్మారు. అనుభవం అనేది వెరీ క్లారిటీ కనబడతా ఉంది. మళ్ళా 40 ఏళ్ల అనుభవం మేము ఇది చేస్తున్నాము మీరే క్లియర్ కట్ గా ఒప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏమి కేసీఆర్ అయితే తెలుగుదేశం అని మీ తెలుగుదేశం వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరు ఉమ్మడిగా వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మబ్బు పెట్టాలి. ఆ అనవసరమైన మాటలు ఆ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినలేరు. మీ మాటలు వెరీ క్లియర్ గా చెప్తున్నారు, వినలేరు. అన్న ఓలేటి రామన్న మీరు ఓలేటి రామన్న మీకు మాత్రమే ఓలేటి రామన్న మీరు క్లియర్ గా చెప్పారు ఏమని కేసీఆర్ అయితేనేమి రేవంత్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులని. సరే ఓకే అండి, మీరే ఒప్పుకుంటున్నారు. మీరందరూ వచ్చి కలిసి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినరన్నా? అనుకూలం అని చెప్పలేదండి. మీరు అనుకూలం ఒకసారి రికార్డులు ఒకసారి ఎనికి వెళ్ళండి. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు ఓలేటి రాము గారు ఏం చెప్తారో దానికి సమాధానం విందామండి. ఎస్ రాము గారు, ప్లీజ్ క్యారీ ఆన్. రాము గారు, ఇప్పుడు మన పెద్దన్న చెప్పారు వెన్నుపోటు గురించి చెప్పారండి. వెన్నుపోటు అంటే ఏందో చెప్తానేనండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరికో ఒకరికి ఏది ఒక దారాదత్తం చేసే వాళ్ళకి దారిని పోయే అధికతలు చెప్పుకోవడానికి దారాదత్తం చేస్తానికి తెలుగుదేశం పార్టీని సిద్ధపడితే ఆ రోజు పొలిట్ బ్యూరో మొత్తం కూడా ఆయన చేతిలో ఇది చంద్రబాబు నాయుడు గారు జరిగింది. రికార్డు కావాలని చూసుకోండి. ఏమండి అన్నగారు వినండి, మీరు నేను చెబుతున్నా. ఎస్ రాము గారు, ఆడియో లాస్ అయింది. నేను చెబుతున్నా. ఇప్పుడు ఎన్నుపోటు అంటే చెబుతానేనండి. దాదాపుగా రాజశేఖర రెడ్డి గారికి 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అడిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి ఎన్నుపోటు పరిచి పార్టీని నెట్ట నిలువుగా 2గా చీల్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు అంటే దాన్ని అంటారు కానీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలుసా ఆంధ్రప్రదేశ్ మీరు మాట్లాడుతున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ మీరు అరవడం వల్ల మీకు తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి ఏమంటే చెప్పింది ఒక విషయం. మీ తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి చెప్పిందే చెప్పి అరిగిపోయిన రికార్డు మీ తెలుగుదేశం వాళ్ళు చెప్పిందే చెప్పి మొబ్బి పెట్టి చెప్పి అరిగిపోయిన రికార్డు అవుతుంది. మీ మాట వినరు అవన్నీ కాదు. ఇప్పుడు అవన్నీ కాదన్నా. మీరు ఎన్నెన్నో చెప్పండి. రీసెంట్ గా బెయిల్ మీద షరతుల మీద బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు. షరతుల మీద బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు. అరవద్దండి చర్చిద్దాం. మీరు అరవద్దండి. ఇప్పుడు 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీల్లో సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు మీరు అరవడం వల్ల వచ్చేది ఏంటి లేదు. మాట్లాడదాం, నిజాలు నిర్భయంగా మాట్లాడదాము. మీరు పెద్దోళ్ళు మీరే అరవకండి. దాన్ని అరవడం వల్ల వచ్చేది ఏం లేదు. వాస్తవాలు మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. మీరు చెప్పిందే చెప్తే వేస్ట్ అవుతుందన్నా. ఇప్పుడు షరతుల మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ దాని మీద షరతుల మీద బయటకు వచ్చింది ఎవరు? అవినీతి అక్రమాలు చేసింది ఎవరు? నోటు కోసులో ఉన్నది ఎవరు? అంటే వెళ్ళిపోయారని అనట్లేదు. దాని వడ్డు కాదు. అడ్డగోలుగా అడ్డదారిలో పదవులు దక్కించుకున్నారు. అడ్డదారిలో పదవులు పార్టీని తీసుకున్నారు. పగ్గాలు తీసుకున్నారు. కొడుకులను పక్కదారి కొడుకులందరూ పక్కదారి పట్టించి పదవిని తీసుకున్న వ్యక్తి. బిడ్డనిచ్చిన మామకు పదవిని తీసుకున్న వ్యక్తి మీరు అన్నారా? మీరు అరవద్దండి. నిజాలు మాట్లాడుతున్నాం. ఇంకా ఇంకో 10 నిమిషాలు అన్నారా? మీకు ఇంకో 10 నిమిషాలు మీ పార్టీ అన్నారా? మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పండి. మీరు క్లియర్ గా చెప్తున్నారు. మీరు క్లియర్ గా ఏం చెప్తున్నారు? మాకు తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మా తెలుగుదేశం సంబంధించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. కేసీఆర్ మా రేవంత్ రెడ్డి. మీరు చెప్పిండేది మా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే మీరు అంటున్నారు. మీరు చెప్పిందే చెప్పి మరి సోది ఏకండి అన్న. ప్రజలు ఇన్ని సాలైపోయిందన్నా. ప్రజలకి మాకు నేను అనేది ఇష్టం వచ్చినట్టు ఏం చెప్పడం లేదు. చట్టాల ప్రకారంగా రికార్డు ప్రకారంగా మాట్లాడదాము. నేను ఇష్టం వచ్చింది మాట్లాడను. మీరు చెప్పింది నేనేం మాట్లాడను. నేను ఇష్టం వచ్చింది ఏంది మాట్లాడను అన్న. నేను ఏమి మాట్లాడను.
ఉన్నది వాస్తవాలు మాట్లాడదాము. వీళ్ళకి లేని అబద్ధాన్ని చెప్పి 100 సార్లు చెప్పి మీకు అలవాటు. ఏబిఎన్ వాళ్ళకి అలవాటు, ఈటీవీ వాళ్ళకి అలవాటు, చంద్రబాబు నాయుడుకి అలవాటు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు లేనిది సృష్టించి లేని ఆంధ్రప్రదేశ్ రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిని అధికారుల అరిచేతుల్లో ఇట్లా చూపించాడన్నా, అరిచేతుల్లో చూపించాడు రాజధానిని. చెప్పిందే ప్రజలు విని ఊరి నశించిపోయిందన్న. మాట్లాడుకుందాము, ఏదైనా వాస్తవాలు మాట్లాడుకుందాం. నేనేమంటున్నాను, బిడ్డనిచ్చినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు ఒరిజినల్ పార్టీ. కొడుకులను పక్కదారి పట్టించి, అందరిని పక్కదారి పట్టించి పగ్గాలు తీసుకున్నాడు కదా, దాని పార్టీ బాధ్యతలు తీసుకున్నారు కదా. కొడుకులను ఒక రకంగా పక్కన పడేశారు, హరికృష్ణను పక్కన దొబ్బాడు, బాలకృష్ణను సంకలో పెట్టుకున్నాడు, ఇంకా మిగతా కొడుకులు పక్కన పెట్టించి వాళ్ళందరినీ పక్కన పెట్టి అల్లుడు పార్టీ తీసుకొని. ఇంకో విషయము, పార్టీకి మూల స్తంభం నారా లోకేష్. నారా లోకేష్ వారసుడు ఎట్లయితాడు? ఒకసారి చెప్పండి. అడ్డదారిలో తీసుకోవడమే కదా, నేను ఇది అడ్డదారిలో తెచ్చుకోవడమే కదా ఆ ఉద్దేశంగా మాట్లాడాను. మిమ్మల్ని అనాలని కాదు, ఇంకోని అనాలని కాదు. 40 years పనిచేస్తున్నారు మీరు, 40 years ఇండస్ట్రీలో నాయకుడి దగ్గర మీరు సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు. మాట్లాడదామన్నా, నిజాలు మాట్లాడదామన్నా. ఏదైనా నిజాలు మాట్లాడితే అర్థమవుతుందన్న, ప్రజలకు అర్థం కానీ అన్నా. మీరు చెప్పిందే చెప్పి ఒక ఏది లేకపోయినా దొంగనే అవుతారన్నా, మంచి అవుతాడన్నా. అది ఉద్దేశం, అంతేనది. ఓకే శ్రీనివాస్ గారు, మరి ఓలేటి రాము గారు కూడా ఒక అవకాశం ఇద్దాం. ఎస్ రాము గారు, మరి మీరేమంటారండి? ఇప్పుడు మరి గురువుని మించిన శిష్యుడా, లేకపోతే గురువుకి సహాయం చేయబోతున్న శిష్యుడా, ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ యొక్క వ్యాఖ్యలు? రాము గారు, ఆల్రెడీ గురు శిష్య బంధం అయితే ఉంది. సో మరి గురువు స్థానంలో చంద్రబాబు గారు ఉన్నారు, శిష్య స్థానంలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అంటూ కూడా ఇప్పుడు మరి వారు చెబుతున్న, శ్రీనివాస్ గారు చెప్తున్న మాట కాదంటారా? చెప్పండి. ఎస్, ఓకే. గురు స్థానంలోనేమో చంద్రబాబు గారు ఉన్నారు, శిష్య స్థానంలోనేమో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇప్పుడు మరి గురువుకి ఒకవేళ సాయం చేసేందుకు వస్తున్నారా, లేకపోతే కాంగ్రెస్ని గెలిపించుకునేందుకు వస్తున్నారా రేవంత్ రెడ్డి గారు ఏపీకి? ఎలా తీసుకోవచ్చు ఈ వ్యాఖ్య? అలా అయినప్పుడు నేను చెప్పేదాన్ని కూడా ఇంటానికి ఇష్టపడలేదండి. మీరు చెప్పండి. వాళ్ళు భావంతో ఉన్నారు. ఒక ఛాన్స్ అయిపోయింది, వాళ్ళు మమ్మల్ని ఎలా గడుపుతున్నారు, పార్టీని ఖాళీ చేయాలి, లేకపోతే పార్టీ పరిస్థితి ఏంటనేది అర్థం కావట్లే వాళ్ళకి. వైసీపీ వాళ్ళకి అబద్ధతా భావంతో ఉండి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అనేక రకాల అబద్ధాలు. అంటే వైసీపీ పార్టీ పుట్టిందే అబద్ధాలతో పుట్టిందండి. వాళ్ళు ఈయన చెప్పినట్టుగా వైసీపీ పార్టీని ఈయన రిజిస్ట్రేషన్ చేయలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలంగాణ అతను రిజిస్ట్రేషన్ చేశారు, ఆయన దగ్గర నుంచి పార్టీ తీసుకున్నాడు. అది తెలియపోతే తెలుసుకోమని చెప్పండి. రెండోది ఏంటంటే, నేను ఫస్ట్ ఏజ్ చదువుతున్నా, ఎన్నుపోటు అంటే దాదాపుగా 40 సంవత్సరాలు పోషించి 40 సంవత్సరాలు 43,000 కోట్లు అవినీతికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అడిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని ఎన్నుపోటు పడిసింది ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని దేశం అంతా చెప్పుకుంటుందంటే ఇది కాదని. అంటే మీరు ఎక్కడ వస్తే అక్కడికి చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది రైట్ అన్న, మీరు చర్చకు మీరు ఇక్కడే కానీ మీ అనుభవం ఇక్కడే ఆపండి. ఇప్పుడు 1000 కోట్లు అంటున్నారు, 1000 కోట్లు అంటున్నారు. చట్టబద్ధంగా ప్లీజ్. ఇవాళ మీరు అనేక రకాల అబద్ధాలతో చెప్పారు. ఒక్క ఛాన్స్ అన్నారు, రాజశేఖర్ రెడ్డి కంటే బాగా చేస్తానన్నారు, సిపిఎస్ రద్దు అన్నారు, ఎక్కడికి పోయిందో తెలీదు, మందు రద్దు అన్నారు, మందు ఎక్కడికి పోయిందో తెలీదు, ఇసుక అవినీతి జరుగుతుందన్నాడు, ఊరికినే ఇచ్చిన అవినీతి అన్నాడు, ఆ అవినీతి మయం చేశారా ఇసుకనే. ఇవాళ రాష్ట్రంలో సంక్షేమం అని చెప్పి దాదాపుగా 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు. అదేమంటే ఇవాళ దాదాపుగా 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నమ్ముతుంటే జెండా మోసిన కార్యకర్తలన్నని గాలికి పొందలేసిన పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీ పార్టీ. సచివాలయం వ్యవస్థను తెచ్చుకొని కార్యకర్తలు మొత్తం గాలికి వదిలేశాడు. ఎమ్మెల్యేలకి పని లేదు, ఎంపీలకి పని లేదు, మినిస్టర్లకి పని లేదు, ఎవరికి పని లేదు. ఇవాళ రాజకీయాలు మొత్తం కూడా వస్తు పట్టించాడని రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుందండి. ఇది కాదంటే మీ కాలు కింద దూడవుతాను చెప్తాం. ఎందుకంటే వాళ్ళ జెండా మోసేది ఎందుకంటే పనిలేక, జెండా మోసేది ఎందుకంటే రేపు పొద్దున ఆ మనిషి ఆ ఏరియాలో 10 మందికి మేలు చేసి ఆ మనుషులకి నేను మంచోడిని, నేను మేలు చేశాను కాబట్టి నాకు ఒక అధికారమే ఉంది అని చెప్పుకోవడానికి జెండా మోస్తాడు. పని లేక ఇంట్లో తిని నీ జెండా మొయ్యాలా?
అని అవ్వాలి జనం. కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు అంటున్నారు. రేపు పొద్దున జెండా పట్టుకున్నది కూడా ఎవరు ఇష్టపడలేదండి. మీకు తెలియట్లేదు. నోటిఫికేషన్ వచ్చినాక కనీసం పోటీ చేస్తాను కూడా జనం దొరకదు. పోటీ చేసిన గెలుపుతానికి జనం ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. కాదని మీకు 2 నెలల్లో మొత్తం పిక్చర్ అర్థమైన రోజున ఇవాళ మేము చేసిన పొరపాటు ఏంటనేది అప్పుడు మీకు అవగాహన అయితే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా అండి. రైట్ అండి రాము గారు. ఓకే శ్రీనివాస్ గారు. ఎస్ శ్రీనివాస్ గారు, మరి ఇప్పుడు ఎస్ శ్రీనివాస్ గారు మీరేమంటారు దానికి? శ్రీనివాస్ గారు. ఓలేటి రామన్న పాపము 40 ఏండ్ల అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర సీనియర్ నాయకుడుగా ఉన్నారు. మనం ఏది కాదు కానీ అన్న పాయింట్లలో ఒకటి అవినీతి అన్నాం. అవినీతిలో ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ అవినీతి అని, కాంగ్రెస్ గవర్నమెంట్ లో అవినీతి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బయటకు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు ఇంకా ఇప్పుడు అక్రమ కేసులు బనాయించడం జరిగింది. అవి 1000 కోట్లని అంటున్నారు. క్లియర్ కట్ గా అన్ని తెలుసుకుంటే బాగుంటుంది. సుప్రీం కోర్టులోనే హైకోర్టులో అయితే ఎక్కడన్నా కానీ వాళ్ళకి అప్పట్లో వాళ్ళ పాలనలో వాళ్ళ గవర్నమెంట్ లోనే కదా జరిగింది. ఎన్ని 1000 కోట్లు వేశారు, 1000 కోట్లకి ట్యాక్స్ పే చేశారు, 1000 కోట్లు ఇంకా స్ట్రక్ అయింది అనేది మీరు మాట్లాడుతూ 100 అన్న 1000 కాదు. అది వాళ్ళ సొంతకు సంబంధించిన డబ్బుల దాంట్లో పెట్టిన డబ్బులు అది కట్టారా క్లియర్ కట్ ఉంది. వాళ్ళకి తెలుసో తెలీదో కానీ వాళ్ళకు చట్టాలను మ్యానిపులేట్ చేయడం ఒక అలవాటు కదా, చట్టాలను తెలుసుకోవడం అలవాటు లేదు వాళ్ళకి. ఇంకొక విషయం ఏంటంటే ఏంటది పార్టీని ఎవరో తీసుకొచ్చారు. పార్టీ రిజిస్ట్రేషన్ అయిండేది సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద కాదు అనేది యువజనిక రైతు విభాగం పాడింది. అది క్లియర్ కట్ అందరికి ప్రపంచానికి తెలిసిన విషయం. దాంట్లో కానీ అప్పుడు కాంగ్రెస్ లో నుంచి ఎదిరించి బయటకు వచ్చిన పార్టీ అది. మేము దొడ్డిదారుల్లో ఒక వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తి పార్టీ కష్టం కుండలు వేసుకున్న పార్టీ చీమ గూడు కట్టుకుంటే అసలుగా ఒక గూడులో ఆక్రమించుకున్నట్టు మేము నిలబెట్టుకున్నాము. ఈ రోజు నిలబడ్డాము, ఈ రోజు ఉన్నాం కూడా. ద సేమ్ టైం మీ ఫస్ట్ వలసలు చూసుకోండి. మేము అటలుగా జనాలు పశువులు కొన్నట్టు మేము 23 మందిని కొనలేదు, మేము తీసుకోలేదు. మా పార్టీలోకి ఈ రోజు వాళ్ళ మీద తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కాంగ్రెస్ లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళా మా పార్టీలోకి అరే దాంట్లో పోతే మా భవిష్యత్తు దేశానికి ప్రజలకు చేయలేమని తెలుగుదేశం వాళ్ళ పార్టీలోకి రావడం జరుగుతా ఉంది. ద సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ లో పోవడము, ఆ కాంగ్రెస్ లో కూడా తెలుగుదేశం సంబంధించిన ఊసరు బిల్లులే ఉండడం వలన అరే ఇక్కడ కూడా ఇది మళ్ళా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నష్టపోతారు, దీంట్లోకి రావడం వల్ల ఒక్క సీటు కోల్పోవడం కూడా ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంగా కాంగ్రెస్ లో నుంచి మళ్ళీ వైసీపీలోకి రావడం జరుగుతుంది. కేవలం ఇంచుమించు ఫైనల్ గా అర్థమవుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ప్రజల మాత్రమే ఉన్న పార్టీ. ఊరికే వీళ్ళు ఒక మాట చెప్పండి అన్న, తెలుగుదేశం వాళ్ళు ఒక అభివృద్ధి చేశాం, ఒక తెలంగాణ హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. కేసీఆర్ టీఆర్ఎస్ చేయని అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారు చేశారు అభివృద్ధి, ఈ అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారిది అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధిని చూపించుకోండి క్లెయిమ్ చేసుకుంటున్నారు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30 years ఇండస్ట్రీ మేము అభివృద్ధి చేశామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మేము ఫలానా అభివృద్ధి చేశాం, ప్రజలకు ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం, ప్రజలకు ఇది చేశామని ఒక్క మాట గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి. అదే ఒక 3 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఫలానా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ అభివృద్ధి చేశామని నేను గర్వంగా చెప్తాను. వాళ్ళని కూడా ఇప్పుడు ఒక్కటి పొత్తు లేకోకుండా వాళ్ళని డైరెక్ట్ వచ్చి ఒకసారి మేము ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయమనండి. ఇంకోటి వచ్చి ఓలేట్ అన్న ఒక మాట అన్నారు, ఏంటి మీరు కేసులు అన్నారు. అన్న కేసుల గురించి మాట్లాడాలంటే కేసులు శిక్షలు కండిషన్ బెయిల్ మీద వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే కండిషన్ బెయిల్ మీద వచ్చి ఆడ పాలన పాలిస్తున్నది కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, గురు శిష్యులు ఇద్దరు. సో వాళ్ళిద్దరు కేసుల నుంచి వచ్చి వాళ్ళు కూడా వాళ్ళిద్దరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ అత్యాశ కోసమే కదా ఈరోజు రాష్ట్రం రెండుగా విడిపోయిన రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉన్న రాష్ట్రము రోడ్ల మీదకి వచ్చి అరిచేతులు 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ఇది చూపించారు ఎడ్లీ గ్రాఫిక్ లో.
సో ఈ విధంగా అందరూ నమ్మరన్న. ఊరికే చెప్పింది అరిగిపోయిన రికార్డులకు చెప్తా ఉంటే నమ్ముతారనుకుంటే ప్రజలు వాళ్ళ భ్రమాది. వాళ్ళు 40 years ఇండస్ట్రీ అంటున్నారు. 40 years ఇండస్ట్రీకి వాళ్ళకున్న అనుభవం వాళ్ళు చెప్పమనండి, వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పమనండి. వాళ్ళతో మనం ఆర్గ్యూ చేయడం కాదు. వాళ్ళతో ఇన్ని ఆర్గ్యూ చేసి పాప పెద్ద ఆయన మేము గౌరవిస్తాం. మాకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుమారుడికి గౌరవం అనేది విధి విధానాలు ఇథిక్స్ వాల్యూస్ నేర్పించారు. అదే విధంగా మా పార్టీలో కూడా మాకు ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సైనికుడికి జగన్మోహన్ రెడ్డి సైనికులందరికీ మాకు ఇథిక్స్ వాల్యూస్ ఉన్నాయన్న. మేము దాన్నే ఫాలో అవుతున్నాం. ప్రజలకు ఉపయోగపడే దిశగానే మేము ఆలోచిస్తున్నాము. Right. సో వాళ్ళ ఏదో అంటున్నంత మాత్రం కాదన్న. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మరి కాంగ్రెస్కు మరి సపోర్టుగా రేవంత్ రెడ్డి గారు రేపు ప్రచారం చేయబోతున్నారు అన్నది మరి కాంగ్రెస్కి లాభిస్తుందంటారా లేదంటే ఒకవేళ టీడీపీకే మరి లాభించే ఆ యొక్క ప్రయోజనం చేకూరే అంశంలో భాగంగా వ్యూహంగా మారిందంటారా? ఎలా తీసుకోవచ్చు వ్యాఖ్య? అన్న తెలుగుదేశం గవర్నమెంట్ అయితేనేమి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఒకరు సపోర్ట్ చేసుకుంటే లబ్ధి పొందడం అంటారు. ఇక్కడ లాలించి పడడం జరుగుతా ఉంది, లాలించి లాబింగ్ జరగడం జరుగుతా ఉంది. సో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడే. మన సోదరుడు ఆలెడ్డి రామన్న మా బునాదుల నుంచి పోయినోళ్లే కదా వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినంత మాత్రం ప్రజలు నమ్మరు. ఎందుకంటే ప్రజలు వెరీ క్లియర్. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి శిష్యుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, 2 తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎవరు? చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అని పర్టికులర్ గా ఎందుకు తెలిసింది అంటే ఓటుకు నోటు కేసులో అక్కడ ఒక అక్రమంగా ఒక అడ్డదారిలో పోయి ఒక ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడము, ఉన్న పలంగా బట్టలు సర్దుకో రావడము చంద్రబాబు నాయుడు చేసిన పని. అక్కడ అతను శిక్ష అనుభవించి బెయిల్ మీద వచ్చి ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడము. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చి చెబితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుని లేరు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మద్దతు పలికినటువంటి రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్న. రైట్ అండి శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. ఓలేటి రాము గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు ఏపీలో షర్మిలమ్మకు మరి సపోర్ట్గా వెళ్ళి మరి కాంగ్రెస్ని గెలిపించే వ్యూహంలో మరి రేవంత్ రెడ్డి గారు ఉన్నారా, లేకపోతే గురు శిష్య బంధాన్ని బలపరిచే క్రమంలో మరి మరో వ్యూహంలో ఉన్నారా అన్న దాని మీద సందేహాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు చెబుతున్నమాట. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామంటే కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సమనాడు స్వేచ్ఛకు సంకేతం.